ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అప్డేట్ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్య ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మొదటిగా తాకుతాయి. ఇక ప్రతి ఏటా మే 18, 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం చేసింది. ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ఇక ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. ఇక దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టంకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఇక ఏపీ యానంలో ఆగ్నేయ, నైరుతి దిశలుగా గాలులు వీస్తున్నాయి. ఇక దాంతో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది.